నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆ ఏకదంతుడి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. భాస్కర్ నగర్ లో ఘనంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభం. 12 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. డెల్టా ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణపై సమీక్ష. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయకుమార్. ఆదిదేవుడు ఏకదంతుడు శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక నాలం భీమరాజు వీధిలో వేయించేసి ఉన్న 175 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 205 వినాయక చవితి మండపాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. सर्वं जगदन्वो जायते सर्वं जगदन्वत्तशिष्टते सर्वं जगदन्वै निवेश्यते सर्वं जगदन्वै प्रत्येते बंगारत्रयातीतः मूलाधारस्थितो सलत्यं त्वं शक्तित्रयात्मकः वां योगिनो ध्यायन्ति नित्यं రాజమహేంద్రవరం నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి యొక్క సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ చాలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విధానం చూస్తే, ఒకటి ప్రజలకి వినాయకుడి పట్ల భక్తి, మరొకటి ఈ మండపాలన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం. ఎప్పుడూ లేని విధంగా వినాయక చవితి మొదలుకొని ఏదైతే శివరాత్రి వరకు కూడా మండపాలన్నిటికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని కూడా ప్రజల హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చలనాస్ కూడా కొన్ని తీసుకోలేదు. అలాగే సెంటిమెంట్ గా వినాయకుడి గుడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి నగరంలో సుమారు 200 విగ్రహాలు ఉన్నాయి. కేవలం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెట్టిన విగ్రహాలు 200 ఉన్నాయి. 200 విగ్రహాలు కూడా ఈ రోజున వెళ్ళాలి, వాటన్నిటిని కూడా దర్శనం చేసుకోవాలి. ఒకటే కోరుకుంటా ఉన్నాను, గణనాథుడి యొక్క ఆశీర్వచనలు ఈ రాష్ట్ర ప్రజల పైన ఉండాలి, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఉండాలి. ఏ విధమైన విఘ్నాలు కూటమి ప్రభుత్వం చేసే, ప్రజలకి చేసే మేలు కార్యక్రమాల్లో ఏ విధమైన విఘ్నాలు ఉండకుండా విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు.
స్థానిక సిటీఆర్ఐ భాస్కర్ నగర్ బాలాంజనేయ స్వామి గుడి రోడ్డులో భాస్కర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం గణేష్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 12 అడుగుల వినాయకుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భాస్కర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు మరుకుర్తి రవి యాదవ్, ఎం హరి బెనర్జీల నేతృత్వంలో తొలి ఏడాది ఉత్సవాలకు అత్యంత ఘనంగా ఏర్పాట్లు చేశారు. హరి బెనర్జీ దంపతులు పీటలపై కూర్చొని తొలి పూజ జరిపించారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కెఎస్ జవహర్, యువ నాయకులు జక్కంపూడి గణేష్, రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విఘ్నాలను తొలగించే గణనాథుడు ప్రజలను చల్లగా చూడాలని కోరుకున్నారు. నిర్వాహకులు మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, మరుకుర్తి నరేష్ యాదవ్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ భాస్కర్ నగర్ లో ఈ ఏడాది నుండి గణేష్ ఉత్సవాలు ప్రారంభించామని, ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సార్ కొంచెం ఇలా మీరు సార్ కొంచెం ఎలా జరు కొంచెం ఓకే సార్. నమస్కారం. 27 8వ నెల 2025 సంవత్సరంలో 50వ వార్డు అయినటువంటి భాస్కర్ నగర్లో ఈరోజు విఘ్నేశ్వరుని నెలకొల్పడం జరిగింది. భాస్కర్ నగర్ సొసైటీ ఏదైతే ఉందో అందరం కూడా కమిటీ మెంబర్స్గా ఫామ్ అయ్యి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ ఏరియాలో విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఈ 9 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఈ వినాయక చవితిని ప్రజలందరూ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ పండుగనే చేసుకోవాలని చెప్పి ప్రతి పందిరికి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారికి కూడా విజయ చవితి శుభాకాంక్షలు తెలియదు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈరోజు భాస్కర్ నగర్ గణేష్ నవరాత్రి ఉత్సవంలో 2025 ఈ సంవత్సరం నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క వినాయక భక్తులకి, అలాగే రాజకీయ నాయకులకి, ఈ భాస్కర్ నగర్ కాలనీలో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ వారికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. దీన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేద్దామని చెప్పి కమిటీ అంతా నిర్ణయించుకున్నాం. ఈ కమిటీ భాస్కర్ నగర్ సొసైటీ సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలోనే ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవానికి బాగా ఎంకరేజ్గా సపోర్ట్ చేసింది హరి బెనర్జీ గారు,
అలాగే కుమార్ యాదవ్, నేను, మా ఫ్రెండ్స్ కిషోరు, అనిల్, సత్యబాబు, అలా మా ఫ్రెండ్స్ అందరం కలిపి గోవింద్ గారు, కోటిబాబు గారు, అలాగే ఇంజు గారు, అలాగే అడబాల రాజు గారు, గౌతమ్, మొత్తం అందరూ ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు కూడా ఇంకా ఘనంగా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఒక వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. గణేష్ చతుర్థి సందర్భంగా నియోజకవర్గ ప్రజానికానికి, జిల్లా వాసులకు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అవిఘ్నమస్తు అని ఆశీర్వదించే వినాయకుడు మనందరి విజయాలు చేకూర్చాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సుభిక్షంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముగ్గురు కలిపి రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకెళ్తున్న శుభ సందర్భంలో మనందరం కూడా అందులో భాగస్వామ్యం కావాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన దేశాన్ని కూడా మనందరం నంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి చేసే కృషిలో భాగంగా ఆ సర్వేశ్వరుడైనటువంటి వినాయకుడు మనందరినీ ఆశీర్వదించి అవిఘ్నమస్తు అని మనందరినీ ముందుకు నడిపించాలని ఆశిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణేష్ చతుర్థి సందర్భంగా నియోజకవర్గ ప్రజానీకానికి, జిల్లా వాసులకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అవిఘ్న వస్తువును ఆశీర్వదించేటువంటి వినాయకుడు మనందరికీ విజయాలను చేకూర్చాలని, రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వ నాయకత్వంలో సుభిక్షంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకెళ్తున్నటువంటి శుభ సందర్భంలో మనందరం కూడా అందులో భాగస్వామ్యం కావాలని, తద్వారా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కూడా మనందరం నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి చేసే కృషిలో భాగంగా ఆ సర్వేశ్వరుడైనటువంటి వినాయకుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి మనకి అవిఘ్నమస్తు అని మనల్ని అందరినీ కూడా ముందు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. బొమ్మూరు కలెక్టరేట్లో ప్రకృతి వ్యవసాయంపై డెల్టా జిల్లాల ప్రాంతీయ కార్యశాల మరియు సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు హాజరై తాము అమలు చేస్తున్న పలు పద్ధతులు, వాటి ప్రభావం, మార్కెటింగ్ అనుభవాలపై చర్చించారు. రైతులు పంటల వైవిధ్యం, మల్చింగ్, జీవామృతం వినియోగం, ఇంటర్ క్రాపింగ్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వంటి పద్ధతుల వల్ల వచ్చిన మార్పులను పంచుకున్నారు. ఈ సందర్భంగా రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ మాట్లాడుతూ పంటల దిగుబడిలో ప్రధాన అడ్డంకిగా నిలిచే సమస్యలలో కలుపు నియంత్రణ ఒకటని, రసాయన కలుపు మందుల విరివిగా వినియోగం ప్రజారోగ్యం ప్రతికూల ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో కలుపును తగ్గించేందుకు రైతులు అనుసరిస్తున్న మల్చింగ్, సన్నని వరుసల సాగు, డ్రమ్ సీడ్ సోయింగ్ వంటి పద్ధతులు ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా పొలంలో నిరంతరం పచ్చదనం నెలకొని మొదటి వర్షాల తేమను సద్వినియోగం చేసుకోవడంతో కలుపు ఒత్తిడి తగ్గుతుందని, నేల ఉష్ణోగ్రత స్థిరపడడంతో పాటు భూ ఉపదనం ప్రభావం కూడా క్రమంగా తగ్గుతుందని రైతులు వెల్లడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. Look, see, what I've been trying for the last 10 years. It takes its own time, but the speeding up factor is perhaps the drones can change the situation. So that's what he is. drones పెట్టారు. drones తో బాగా ఎక్కువ మంది రైతులను CO తీసుకొస్తున్నారు. PMDS ప్లస్ కాంబినేషన్ విత్ డ్రోన్స్ వస్తే ఆటోమేటిక్ గా 80% ఎన్ఎఫ్లోకి వచ్చినట్టే వస్తున్నారు. Division 1 village will focus cheste. Then based on that results, multiplication will be faster. డ్రోన్స్ విషయంలో చేసాం మేడం. 100% ఒక విలేజ్ లో ముక్కామల విలేజ్ ఎవరు వచ్చారు, ముక్కామల నుంచి ముక్కామల ఒక విలేజ్ నుంచి మేడం 100% మనం ఓన్లీ ఎస్పెషల్లీ పేడి. సో ఆ ఏరియాలో ఏంటంటే ముందుగానే ప్రీ ప్లాన్ కింద ఇన్పుట్ ప్రిపరేషన్ సార్, ఏదైతే వ్యాపకించలో ఇంగువ, తర్వాత కోడిగుడ్డు నిమరేషన్, ఫిష్ అమైనో యాసిడ్, దాంతోపాటు మనకి డెస్పర్నికా సైడ్ సార్, అవన్నీ కూడా ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్న తర్వాత వాటిని రెడీ పెట్టుకున్నాం సార్. రెడీ టు డ్రోన్ స్ప్రేయింగ్ కి మనం ఏం చేసుకున్నాం అంటే బిఫోరే ప్లాన్ చేసుకుని చెప్పినట్టుగా 12 డ్రోన్స్ ఉన్నాయి సార్. ఆ డ్రోన్ మొత్తం ఏంటంటే ముందుగా ఒక 30 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంది. ఎట్లా స్ప్రే ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి కలగా లిటిల్ బిట్ తక్కువ సమయంలో ఒక 1 minute లో, 5 minutes లో, 10 minutes లో ఒక ఎకరం స్ప్రే వచ్చేటప్పటికి టైం ఎంత కలిసి వస్తుంది. దాని తర్వాత టైంతో పాటు
అక్కడ ఇన్పుట్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు దానికి మన కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసి స్ప్రే చేసేటప్పుడు హెల్త్ బెనిఫిట్ ఎంత అవుతున్నాము అన్న రైతులు కూడా అనలైజ్ చేస్తున్నారు సార్. ఇక్కడ మనం ఏంటంటే కషాయాలు స్ప్రే చేస్తున్నాము. దాన్ని బట్టి ఏమైందంటే ఎవరైన తర్వాత స్ప్రేయింగ్ కి నెక్స్ట్ రోజు మళ్ళా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆ ఏకదంతుడి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్ష. భాస్కర్ నగర్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభం. 12 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. డెల్టా ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణపై సమీక్ష. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయకుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.